తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ పార్ట్ 5 భాషాభ్యాసనం సాహిత్యం పాత్ర అనమాట. రోల్ ఆఫ్ లిటరేచర్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఒక మంచి పుస్తకం సంతోషాన్ని కలిగించడమే కాకుండా మనకి ఏం చేస్తుంది, ఇంకా భాషాభ్యాసనాన్ని కూడా వేగవంతం చేస్తుంది అనమాట. అంటే మనకు భాషా నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. ఒక వ్యక్తి పుస్తకం ప్రతి వ్యక్తి పుస్తకం చదవడానికి ఒక కారణం ఉంటుంది, కానీ చాలా వరకు భాష నేర్చుకోవడానికి పుస్తకం చదివేమన్న కారణం ఎవరికి తెలియదు. ఇక్కడ పఠనం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఫస్ట్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరు? స్టీఫెన్ క్రిషన్ అనమాట. పీజీ దేశంలో ఏం జరిగింది, 500 మంది విద్యార్థులపై పరిశోధన జరిగిందనమాట. ఎలా పరిశోధనకి 12 పాఠశాలలు తీసుకున్నారు, 12 స్కూల్స్ తీసుకున్నారు. 8 ఏమో పరిశోధనకి, మిగిలిన 4 నార్మల్గా నియంత్రించడానికి. ఈ 8 పాఠశాలల్లో ఏం చేశారు, 250 కథల పుస్తకాలు ఇచ్చారనమాట. 250 కథల పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు ఇస్తే మిగతా 4 పాఠశాలలో ఏం చేశారంటే నార్మల్ బుక్సే ఉన్నాయి. అయితే ఈ 8 పాఠశాలల్లో పిల్లలందరికీ 20-30 నిమిషాలు కథలు, సాహిత్య పుస్తకాలను చదివించడాన్ని ప్రోత్సహించారు. 2 సంవత్సరాల తర్వాత విస్తృతంగా పిల్లల భాషా పాఠవంపై వివిధ రకాల పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రయోగం జరిగిన 8 పాఠశాల పిల్లలు ఉంటారు కదా. అయితే ప్రయోజనం జరగని 4 పాఠశాల పిల్లల కంటే చదవడంలోనూ, అవగాహన చేసుకోవడంలో, రాయడంలో, వ్యాకరణంలో కూడా వ్యాకరణాల అంశాలను ప్రస్తావించడంలో కూడా ఎంతో ప్రతిభ కనబరిచి ముందంజలో ఉన్నారు ఈ 8 పాఠశాల పిల్లలు కూడా. ఈ పరిశోధన ఫలితంగా సాహిత్య పఠనం భాషాభ్యాసనపై ఎంతో ప్రభావం చూపుతుందని రుజువు చేశాడు ఎవరు? స్టీఫెన్ క్రిషన్. మరి ఆయన ఏం చేశారు? ఈ పరిశోధన ఫలితంగా సాహిత్య పఠనం భాషా అభ్యాసంపై ఎంతో ప్రభావం చూపుతుందని రుజువు చేశాడనమాట. అంతేకాకుండా ఆయన ఇదే ప్రయోగాన్ని సింగపూర్లో మరో 3000 మంది విద్యార్థులపై కూడా పరిశోధన చేశాడు. అక్కడ కూడా సేమ్ ఫలితాలు వచ్చాయన్నమాట. మన దేశంలో కూడా గీజుబాయ్ బదేకా తన దక్షిణామూర్తి విద్యా సంస్థల్లో పిల్లల శిక్షణలో కథలకు, సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చే ఇవే ఫలితాలను సాధించాడు. ఎవరు? గిజుబాయ్ బదేకం. సంగీతంలాగానే చక్కని పఠనం ద్వారా పాఠకుడు ఆనందం అనుభవించగలడు అని చెప్పింది ఎవరు? గీజుబాయ్ బదేకా. ఏం చెప్పాడు? సంగీతంలాగే చక్కని పఠనం ద్వారా పాఠకుడు ఆనందాన్ని అనుభవించగలుగుతాడని చెప్పారనమాట గీజుబాయ్ బదేకా. సాహిత్యం ఆనందాన్ని ప్రసాదిస్తుంది, దాంతో పిల్లలకు భాష పట్ల మక్కువ పెరుగుతుంది. గీజుబాయ్ని అనుసరించి భాషా శిక్షణలో ముఖ్యమైన అంశం భాషా పరిచయమే. రసపూర్ణమైన విషయాల పఠనం, శ్రవణం వల్ల పిల్లలకు భాషా పరిచయం కలుగుతుంది. భాషా పరిచయం, భాషా దర్శనం, భాషానుభవం, భాషా సేవనం, భాషాస్వాదనం ఇంకా అన్నీ కూడా సమగ్ర భాషా రూపంలో జరుగుతాయి. అప్పుడే భాషా సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించగలగాలి. దీనికి అనువైన మార్గం కథలను, ఇతర సాహిత్య ప్రక్రియలను పరిచయం చేసి పిల్లలచే పలు పుస్తకాలు చదివించడమే. పిల్లలకు బాల సాహిత్యం అందజేసే ముందు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి? పిల్లల అవగాహన స్థాయి. అసలు పిల్లల అవగాహన స్థాయి ఎంతవరకు ఉంది అంటే, పిల్లల వయసుకు తగిన అవగాహన స్థాయికి తగిన పుస్తకాలను ఎంపిక చేయాలి. వాళ్ళ అవగాహన స్థాయికి మించిన బుక్స్ని మనము సెలెక్ట్ చేయకూడదు అన్నమాట. వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అని మనం దృష్టిలో పెట్టుకుని మనం బుక్స్ సెలెక్ట్ చేయడం అనేది జరగాలి. ప్రచురణ సంస్థలు ఏ ఏ పుస్తకాలు పిల్లల కోసం ప్రచురిస్తున్నాయో చూడాలి. అవి పిల్లల స్థాయికి తగినట్లుగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సీడీల ద్వారా, కథల ద్వారా వినే అవకాశం ఉందనుకోండి, పుస్తకాలతో పాటు రికార్డ్ చేసిన అవే కథలు సరఫరా చేయగలరేమో చూడాలి. ఆ సీడీలు విన్న తర్వాత మరోసారి పిల్లలతో చదివించామనుకోండి, ఎటువంటి విరామాలతో వాక్యాలు చదివించాలో పిల్లలకి అర్థమైపోతుంది. కాల నిర్ణయ పట్టికలో పఠనానికి సమయం కేటాయింపు. అంటే ప్రతిరోజు కాల నిర్ణయ పట్టికలో పఠనానికి 20-30 నిమిషాలు టైం ఇవ్వాలి. చదవడానికి ఎంత టైం ఇవ్వాలి? 20-30 నిమిషాలు టైం ఇవ్వాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? పిల్లలకి ఆసక్తి లేదనుకో, చదవడానికి పిల్లలకి ఆసక్తి లేదనుకోండి, ఆసక్తి కలిగేలా అది అలవాటుగా మార్చుకుంటారనమాట. సరైన పుస్తకాలను ఎంపిక చేసుకుని ఉపాధ్యాయుడు పిల్లలను చదవడానికి ఒప్పించాలి. తప్పనిసరిగా పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించాలి. తర్వాత చదవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా ఛత్రోపాధ్యాయులు పఠనం మీద దృష్టి పెట్టి తమ శిక్షణ కాలంలో అనేక పాఠ్యేతర పుస్తకాలు చదవగలిగితే తప్పనిసరిగా మంచి ఉపాధ్యాయులుగా రూపొందుతారు. పఠనాన్ని ఒక వినోద విజ్ఞాన కార్యక్రమంగా గుర్తించినప్పుడు దాని మీద ఆసక్తి చూపిస్తారనమాట. వారికి పఠన అనుభవంలోకి వచ్చిన తర్వాత తమ విద్యార్థుల్లో కూడా వారు పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తారు. ఇక్కడ చదవడమే ప్రధానం, దానిలో మళ్ళీ పరీక్షలు పెట్టడం వంటివి చేయకూడదు. కానీ పిల్లల్లో ఎవరైనా తాము చదివిన పుస్తకాలను గురించి తమ అనుభవాలను పంచుకోవాలని భావిస్తే వారికి అవకాశం కల్పించాలి.
ఇక్కడ చట్రోపాధ్యాయులు అనేక పుస్తకాలను చదవడం వల్ల తమ విద్యార్థులకు ఎటువంటి పుస్తకాలు సమకూర్చాలో గుర్తిస్తారు. ఆ పుస్తకాల్లో నాటికలుగా మార్చదగిన పుస్తకాలు అంటే పిల్లలతో ఆ పని చేయిస్తే పిల్లలు మరింత శ్రద్ధగా పుస్తకాలు చదువుతారు కదా. కవిత్వ రచన, కవిత్వ పఠనం కూడా ఇతర పుస్తకాల పఠనం లాంటిదే. పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టి 2-3 సార్లు ఉపాధ్యాయుడే కవితలు, పద్యాలు, గేయాలు చదివి వినిపించాలి. ఆ తర్వాత పుస్తకం మూసి గానం చేయాలి. కవిత్వం సులభంగా ఉంటే పిల్లలకు త్వరలోనే కంఠస్థమైపోతుంది. వారు కూడా ఆ కవిత్వాన్ని ఏం చేస్తారు, కవిత్వాన్ని లేదా పద్యాన్ని చదువుతారు. అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. కొద్ది రోజులకు ఆ పద్యంలోని పదాలను విడివిడిగా తేలికగా గుర్తించగలుగుతారు. ఈ విధంగా పిల్లల్లో భాషా సముపార్జన అనేది సులభంగా వేగవంతమవుతుంది అనమాట. ఇంకా పాఠాల రకాలు అనమాట. పాఠాల రకాలు 4 రకాలు. ఎన్ని రకాల పాఠాలు ఉంటాయి? 4 రకాల పాఠాలు ఉంటాయి. ఏంటి? కథనాత్మక మూలపాఠం, వర్ణనాత్మక మూలపాఠం, వివరణాత్మక మూలపాఠం, వాదనాత్మక మూలపాఠం. అంటే నరేటివ్ టెక్స్ట్, డిస్క్రిప్టివ్ టెక్స్ట్, ఎక్స్పోజిటరీ టెక్స్ట్, ఆర్గ్యుమెంటేటివ్ టెక్స్ట్ అన్నమాట. ఇలా 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ తెలుసుకుందాము. కథనాత్మక సాహిత్యం అంటే ఏంటి? నరేటివ్ టెక్స్ట్ అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. కథనాత్మక సాహిత్యం అంటే ఏంటి? కథనాత్మక సాహిత్యం అంటే కథల రూపంలో ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా కథల రూపంలో ఉంటుంది. అయితే దాని ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. అలాగే ఊహాశక్తి పెరుగుతుంది. విభిన్నంగా ఆలోచించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇవి చాలా రకాలుగా ఉండొచ్చు. అద్భుత గాథలు, మర్మగాథలు, విజ్ఞాన గాథలు, ప్రేమ గాథలు, భయానక గాథలు, సాహస గాథలు, నీతి గాథలు, పురాణ గాథలు, చారిత్రాత్మక గాథలు, జానపద గాథలు, జీవన గాథలు. ఇవన్నీ ఆసక్తికరంగా ఉండి చదివేవిగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చారు తొలకరి చినుకులు 3rd క్లాస్ అని. ఇప్పుడు తొలకరి చినుకులు కాదనుకోండి. అయితే అందులో ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. వింతలోకం అనే ఇప్పుడు స్టోరీ ఉంది. అనగనగా ఒక రాజు ఆ కథను పరిశీలిస్తే అనగనగా ఒక రాజు, ఆ రాజుగారి రాజ్యంలో ఒక తోట ఉంది కదా. తోటకు కాపలాదారు ఎవరు? రామయ్య. అతని భార్య ఎవరు? కాంతమ్మ. వాళ్ళ తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఇలా చివరిగా శాంతమ్మ వేలాడుతుంది కదా. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగిందని చెప్పేసి, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగినప్పుడు పిల్లలు దాని గురించి ఆలోచించడం చేస్తారనమాట. ఇలాంటి స్టోరీల యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లల్లో విభిన్నంగా ఆలోచించడం, ఊహాశక్తికి పదును పెట్టడమే ఈ నరేటివ్ టెక్స్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. దీంట్లో ఏ విద్యా ప్రమాణం అభివృద్ధి చెందుతుంది అంటే చదువు ఆనందించు, అభివృద్ధి చెందు అనే విధానానికి అనుకూలంగా పాఠ్యపుస్తకాలలో అదనపు పఠనాభ్యసనంగా చేర్చారనమాట. ఇది కథనాత్మక మూలపాఠం. ఇక్కడ వర్ణనాత్మక మూలపాఠం అంటే ఏంటంటే చాలా విషయాలు మనము వర్ణిస్తూ రాస్తామన్నమాట. అవి వర్ణనాత్మక మూలపాఠం అని అంటారు. ఇక్కడ పుస్తకాల్లో ప్రభావశీలైన వర్ణనలు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని వర్ణనాత్మక మూలపాఠం అని అంటారు. ఎక్కువగా మనం ఎవరిని వర్ణిస్తాము? ప్రకృతిని, మనుషుల్ని, వారి స్వభావాల్ని, స్థలాలు, వస్తువులు, ఘటనలు వర్ణించేటట్లు మూలపాఠం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా వర్ణనాత్మక మూలపాఠమే. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఏంటి? 9th క్లాస్లో తెలుగు దివ్యలో చూడమనే కళ అనేది జిడ్డు కృష్ణమూర్తి గారు వ్యాసం వర్ణనాత్మక మూలపాఠానికి ఉదాహరణగా ఇక్కడ చెప్పారనమాట. అంటే సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని విస్మయపరిచే వారి రంగులు మీరు ఎప్పుడైనా గమనించారా? నీటిపై ప్రతిబింబించే కాంతులను, పడవలోని బెస్తవారిని, ఆకాశంలో ఎత్తుగా గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని, చెట్లలోని చిన్న పక్షుల్ని, ఒక్క ఆకుపైనే మెరుస్తున్న పాతకాల వాణుని మీరు గమనిస్తారా? వీటిని మీరు చూస్తారా? చూడటం అసాధారణ విషయాల్లో తెలుసుకోండి. ఇలా సాగుతుంది అనమాట. ఇలా వర్ణనాత్మక పాఠాలు అనేవి. దీని ఉద్దేశం ఏంటి? వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలు తెలియజేయడమే ఈ వర్ణనాత్మక మూలపాఠం యొక్క ఉద్దేశం. ఇంకోటి ఏంటి? వివరణాత్మక మూలపాఠం. ఇంచుమించు వర్ణనాత్మక మూలపాఠం లాంటిదే వివరణాత్మక మూలపాఠం కూడా. ఇక్కడ వర్ణనాత్మక మూలపాఠంలో ఏంటి? ప్రభావశీలైన వారు వర్ణనలు ఉంటాయి. ఇక్కడ ఏంటి? వాస్తవ నివేదికలు ఉంటాయి అన్నమాట. సంక్లిష్టమైన వాస్తవ నివేదికలను వివరించడానికి పూనుకునేదే వివరణాత్మక మూలపాఠం అనమాట. పిల్లలతో సంభాషించామనుకోండి, వారి ద్వారా కోరే అనేక వివరణలను మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన పండుగలు 3rd క్లాస్ లెసన్లో వివరణాత్మక మూలపాఠానికి సంభాషణ ప్రక్రియగా ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? ఈ పాఠంలో సంభాషణల ద్వారా భారతదేశంలో వివిధ మతాల వారు జరుపుకునే పండుగలు, సంస్కృతి గురించి వివరించాడు అనమాట. సంభాషణకున్న
వివిధ ఉపయోగాలను గురించి తెలుసుకోవాలి అంటే మనం పిల్లల సంభాషణలు వినే అలవాటు చేసుకోవాలి. ఇది మామూలు విషయంగానే కనిపిస్తుంది కానీ కష్టమైన పని. ఎందుకంటే పిల్లలు ఏం చేయాలో చెప్పడమే మన పని అని, వినడం వాళ్ళ పని అని అనుకోవడం మనకు అలవాటు. ఇటువంటి నమ్మకం పిల్లల సంభాషణలకు మనల్ని మంచి శ్రోతలను కాకుండా నిరోధిస్తుంది. మంచి శ్రోత అంటే సంభాషణ ఎందుకోసం జరుగుతూ ఉందో, అది ఏ అభ్యసన మార్గాలను తెరుస్తుందో ఓర్పుగా గమనించే వ్యక్తి అని నా అభిప్రాయం. పిల్లల భాషా ఉపాధ్యాయుడు కృష్ణకుమార్ గారు చెప్పారు దీని గురించి. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వర్ణనాత్మక మూలపాఠం యొక్క ఉద్దేశం ఏంటి, మంచి శ్రోత గురించి వివరించడము, సంభాషణలకు ఉన్న ఉపయోగాలు తెలుసుకునేలా మంచి శ్రోత కావాలి. భాష ఇక్కడ సంభాషణలకు ఉన్న ఉపయోగాన్ని వివరించడమే కాకుండా శ్రోత లక్షణాలు కూడా వివరించబడతాయి అన్నమాట. తర్వాత వాదనాత్మక మూలపాఠం అంటే సమస్యను మూల్యాంకనం చేసి తగిన నిర్ణయాన్ని తీసుకుని దాన్ని పరిష్కారానికి తగిన ప్రాతిపదికను తయారు చేసుకోవడం అనమాట. చూడండి, సమస్యను మూల్యాంకనం చేయాలి, తగిన నిర్ణయాన్ని తీసుకుని దాని పరిష్కారానికి తగిన ప్రాతిపదికను తయారు చేసుకోవడమే వాదనాత్మక మూలపాఠం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి పేరుతో రాసిన వ్యాసంలో స్వభాష ఒకటి. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గురించి జంగాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు కదా. మీకు అసత్యంగా దోచవచ్చును నాయనలారా, అసత్యము కాదు, ఆయన యాంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు, న్యాయవాద వృత్తిని నిరాఘాటముగా నిరంకుశంగా నిర్వర్తించువాడు. ఇది పానుగంటి వారి ఉపన్యాస వాదనాత్మక మూలపాఠం అని చెప్పి. మరొక ఉదాహరణ ఏంటి, మొదట మనం వ్యాసం అంటే ఏంటి, అది ఎలా రాస్తారు అనేది తెలుసుకుంటే పాఠశాలలో దానికి చోటు ఇవ్వచ్చా వద్దా అనేది మనం చర్చించుకోవచ్చు. ఏదో ఒకటి రాసేయడం వ్యాసం అనుకోదు. ఒకరు కాగితంపై రాస్తారు, మరొకరు కంప్యూటర్పై రాస్తారు. రచయిత రాస్తాడు, చెప్పాలంటే ఫ్రెష్లో కంపోజిటర్ కూడా రాస్తాడు. అయితే వారి రాతలన్నీ వ్యాసాలని ఎవరు చెప్పరు. వ్యాపారి తన వ్యాపారానికి సంబంధించిన ఉత్తరం రాస్తాడు, స్నేహితుడు తన లేఖలో స్నేహితుడికి మనసులోని విషయాలు చెప్పుకుంటాడు, ప్రేమికులు ప్రేమ లేఖలు రాస్తారు, యాత్రికుడు తాను చేసిన యాత్ర అనుభవాలు వివరిస్తాడు, ఉద్యోగి తాను పై అధికారికి దరఖాస్తులు రాస్తాడు. ఇవన్నీ కూడా ఒక విధంగా వ్యాస రచనే అవుతుందన్నమాట. ఇది చిత్రం అనిపించిన నిజమే. ఇది గీజుబాయ్స్ అప్పటి నుంచి వచ్చిందనమాట ఈ సెంటెన్స్లు అనేవి. ఇక్కడ పుస్తక పఠనంలో నిమగ్నత అంటే ఎంగేజింగ్ విత్ టెక్స్ట్ అనేది ఉంది. మనము ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో ఏం లేవు. మరి ఇక్కడ విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం వినియోగం ప్రయోజనాల గురించి చెప్పుకోవచ్చు. బాల సాహిత్యం పిల్లల చేత చదివించడం వల్ల విద్యార్థి స్వతంత్ర పాఠుడిగా ఎదుగుతాడు. పిల్లల భాషాభ్యసనాన్ని వేగవంతం చేస్తుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. విద్యా ప్రణాళికలో బాల సాహిత్యాన్ని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెరుగుతుంది. బాల సాహిత్యం పిల్లలు చదవడం వల్ల విద్యా ప్రణాళికలో విద్యార్థుల సంలగ్నత అంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. విద్యార్థుల అభ్యసనానికి అవరోధాలు అడ్డంకులైన అవగాహన చేసుకోలేకపోవడం, విద్యపై మనసు లగ్నం కాకపోవడం వంటివి తొలగిపోతాయి. పఠించిన చదివిన విషయాలు విద్యార్థులు స్వయంగా విశ్లేషణ చేసుకోగలుగుతున్నారు. పఠనం, లేఖనం, శ్రవణం, భాషణం నైపుణ్యాలు ఒక అర్థవంతమైన వాతావరణంలో సమగ్రంగా విద్యార్థులకు అర్థమవుతాయి, అలవడతాయి. సాంప్రదాయ పఠనాభ్యసనం కంటే బాల సాహిత్య పఠనం విద్యార్థుల పురోభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యా ప్రణాళికలో నిర్దేశించిన ప్రమాణాల కంటే ఉన్నత ప్రమాణాలను విద్యార్థులు సులువుగా చేరుకోగలుగుతారు. ఈ విధంగా వివిధ ప్రయోజనాలు కలిగించే బాల సాహిత్యం గుణాత్మక విద్యను పెంపొందిస్తుంది. కాబట్టి పాఠశాలలో ఒక బోధనా వనరుగా ఉపాధ్యాయులు బాల సాహిత్యాన్ని ఉపయోగించవచ్చు అనమాట. విద్యా ప్రణాళికలో భాష ఎలా ఉంటుంది? లాంగ్వేజ్ ఎక్స్ట్రాస్ కరికులం అనమాట. విద్యా ప్రణాళికలో భాష వినిమయం తప్పనిసరి. ఇప్పుడున్న రోజుల్లో ఏ విషయం ప్రత్యేకంగా విడదీయబడి బోధించడానికి సాధ్యం కాదు. అంటే మ్యాథ్స్లో, సైన్స్, పర్యావరణ విజ్ఞాన శాస్త్రంలో సోషల్ భాషతో అన్ని విషయాలు ముడిపడి ఉన్నాయన్నమాట. అభ్యాసకుని భాష బోధించే ఉపాధ్యాయుని భాష ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఆంగ్లం, సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కన్నడ, తమిళ కలగాపులగంగా అందరూ వాడటం ఆధునిక తరగతి గదిలో కనిపిస్తుంది. అయితే అంతేకాదు, పాఠశాలలో బోధించే అన్ని విషయాలు భాషా మాధ్యమం ద్వారా మాత్రమే బోధిస్తారు. అయితే విద్యా ప్రణాళికలో భాష ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక నిర్వచనం ఇచ్చాడు. భాష ప్రతి సబ్జెక్టులో అర్థాన్ని చేకూర్చడానికి వాడేటప్పుడు ప్రస్తుత ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా భాష మలచడానికి తగిన ప్రయత్నం జరగాలి అని చెప్పింది లీ కివాన్ వాల్మిస్.
తరగతి గదిలోని తరగతి వెలుపల భాషా విధులు అనమాట. లాంగ్వేజ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ క్లాస్ రూమ్ ఫంక్షన్స్ అనమాట. తెలుగు మాతృభాష గల రాష్ట్రాల్లో తరగతి గది లోపల పిల్లలు ఉపాధ్యాయులు భాష మాట్లాడేటప్పుడు పలు భేదాలను గుర్తించవచ్చు. తరగతి గదులు ఎప్పుడూ వినిపించిన మాటలు తరగతి గది వెలుపల అభ్యాసకులు వినిపిస్తారు. నేటి సినిమా, టీవీ మాధ్యమాల సంభాషణల ద్వారా విచిత్రమైన ఊత పదాలను పిల్లలు అలవాటు చేసుకునే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో మాండలికాల పరిచయం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తరగతి గదిలో మాట్లాడే పదాలు విద్యార్థులకు క్లిష్టంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయా పదాలను తరగతి గదిలో అడిగి అర్థాలు తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ తరగతి గది వెలుపల వీటిని ఉపయోగించి మాట్లాడే అవకాశం అరుదుగానే ఉంటుంది. తరగతి గది వెలుపల మాట్లాడే భాషను ఎక్కువగా విద్యార్థులు మాట్లాడడంలో ఉపయోగిస్తారు. రాతకోతల్లో కూడా తరగతి గది భాషా ప్రభావం అధికంగా ఉంటుంది. తాను నివసించే ప్రాంతంలోని యాస రూపంలోని భాషకు అలవాటు పడితే తరగతి గదిలోని భాషకు అలవాటు పడడానికి పిల్లలకు కొంత సమయం పడుతుంది. ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భాషాభ్యసన అవసరాలు, లోప నిర్ధారణ, ప్రారంభ భాష జోక్యం అనమాట. పిల్లల భాషాభ్యాసంలో వెనుకబడిన ప్రధాన అంశాలు 2 ఉన్నాయి. ఏంటవి? అభ్యసన సామర్థ్యం కొరవడడం వల్ల తగిన నైపుణ్యాలు ప్రదర్శించలేకపోతున్నారు. తర్వాత శారీరక అవయవాల మానసిక అభివృద్ధి లోపం వల్ల తగిన నైపుణ్యాలు పొందలేకపోవడం. శారీరక అవయవాల లోపం వల్ల భాషాభివృద్ధి అభ్యసనాభివృద్ధి లోపానికి కారణమని నిర్ధారణ జరిగితే అలాంటి పిల్లలను ప్రత్యేక అవసరాల పిల్లలు అంటారనమాట. ఏంటి? శారీరక అవయవాల లోపం వల్ల భాషాభివృద్ధి లోపించిన లేకపోతే అభ్యసన అభివృద్ధి లోపానికి కారణమని నిర్ధారణ జరిగితే ఏదైనా కూడా అలాంటి పిల్లలను ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా గుర్తించి అలాంటి స్థితికి కారణం ఏమిటో పరిశీలించాలి. ఈ దిగువ కింద పట్టికను ఇచ్చారు. ఇదంతా మనకు ఆల్రెడీ సైకాలజీలో ఉంటుంది, అయినా కూడా తెలుసుకోవచ్చు, కొంచెం టైం పట్టినా పర్లేదు. అక్షరాలను గుర్తుపట్టడంలో పఠనంలో వెనుకబడతనం అంటే అభ్యసన కొరవడిన పిల్లలు ఎవరు? తెలుగు భాషలో తగిన పరిచయం లేకపోవడం, తెలుగు నేపథ్యం లేకపోవడం, వాక్య నిర్మాణ పదాలు తెలియకపోవడం, తెలుగు భాష పట్ల సరైన జ్ఞానం లేకపోవడం. ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు ఎవరు? జ్ఞాపశక్తి లోపాలున్న, ధ్వనిని గుర్తుపట్టలేకపోయిన, పదాలను చదవడంలో వెనక నుండి రాయడం, రాస్తూ తిరగేసి రాయడం, ఇవన్నీ చేస్తే వారిని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటారు. దీన్ని డిస్లెక్సియా వ్యాధి అంటే పఠనలోపం ఉన్నవాళ్ళు. మనకి సైకాలజీలో చదువుతాము, పఠనంలో లోపం ఉన్న వాళ్ళని ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ఏమని పిలుస్తారంటే వాళ్ళకు ఉన్నది డిస్లెక్సియా వ్యాధి అనమాట. తర్వాత అవగాహన, చదివిందే అర్థం చేసుకోలేకపోవడము, భాషా క్రమాన్ని గుర్తించలేకపోవడం, జ్ఞాపశక్తి లోపాలు, పదాల మధ్య గల సంబంధాలను గుర్తించలేకపోవడం అనమాట. లేఖన నైపుణ్యాలు సరిగ్గా లేకపోవడం అంటే భాషను క్రమ పద్ధతుల్లో రాయలేకపోవడం, క్రమానుగతంగా కర్త కర్మ క్రియలను వాడలేకపోవడం, జ్ఞాపశక్తి లోపాలు, ఊహ లేకపోవడం, చేతి వేళ్లలో పటుత్వం లేకపోవడం, ఇవన్నీ కూడా లేఖన పటాలు సరిగ్గా లేకపోవడం అంటారు. ఏకాగ్రత లోపించిన పిల్లలు ఎలా ఉంటారు? ఉపాధ్యాయుల మాటల వేగాన్ని అందుకోలేకపోతారు. ఏకాగ్రత లోపం, అతి క్రియాత్మక జాడ్యం ఉంటుంది. నిర్దేశాలను పాటించడంలో తడబాటు ఉన్నవాళ్ళు, క్రమానుగతంగా పదాలు అర్థం కాకపోవడం, జ్ఞాపశక్తి లోపం, ఏకాగ్రత లేకపోవడం, భాషను అర్థం చేసుకోవడంలో తడబాటు. బోధిత విషయం గుర్తుండకపోవడము అంటే భాషను అర్థం చేసుకోలేరు, జ్ఞాపశక్తి లోపం ఉంటుంది. పదాలను ఉపయోగించడం, మార్చడం, మాట్లాడేటప్పుడు మళ్ళీ సరిచూసుకోవడం అనేది ప్రత్యేక అవసరాల పిల్లలు ఎలా ఉంటుంది? జ్ఞాపశక్తి లోపం, మౌఖికంగా సమాచారం అందించలేకపోవడం, పదాలను గుర్తించలేకపోవడం అనమాట. కథను తిరిగి వినిపించడంలో కష్టపడేవాళ్ళు అంటే కథాక్రమాన్ని గుర్తించలేకపోతారు, జ్ఞాపకం అసలే లేకపోవడం, పదాలను లెక్కలను గుర్తించలేకపోవడం, భాష అర్థం కాకపోవడం, హేతుబద్ధత లేకపోవడం, లెక్కించడం తెలియకపోవడం. దూకుడు స్వభావం లేక అంటిముట్టని స్వభావం అంటే ఆందోళన, ఉద్విగ్నత, ఇతరులతో ప్రవర్తన సరిగా లేకపోవడం, స్వయం నియంత్రణ లేకపోవడం, మందకొడితనం, సాంఘిక మరియు భావోద్వేగ సమస్యలు, మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం, అభ్యసన కష్టతరం అనిపించడం, మనోవైకల్యం. ఇలాంటి ప్రవర్తనలు ఉన్నాయనుకోండి, వాళ్ళు అభ్యసనలో వెనకబడిన పిల్లలు అంటే అభ్యసన లోపాలన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలని మనం గుర్తించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ముఖ్యంగా అభ్యాసంలో ప్రగతి చూపించరు, మిగతా వాళ్ళకంటే వెనకబడి ఉంటారనమాట. విజ్ఞాన సంజ్ఞాన నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. పదాలను సరిగా గుర్తుపట్టకపోవడం కానీ చదవడం కానీ చేయలేరు. లేఖన లోపాలు ముమ్మరంగా ఉంటాయి అన్నమాట. రాయడం కష్టంగా ఉంటుంది. మాట్లాడడం, రాయడంలో పరిమిత పదాలు మాత్రం ఉపయోగిస్తారు. వ్యాకరణ నియమాలు, ధ్వనుల ఉచ్చారణ సరిగా ఉండవు. అన్ని భాషల్లో అన్ని సబ్జెక్టుల్లో కొంత వెనకబడి ఉంటారు. ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు
భాషా బోధనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషా బోధనలలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంతోషం కలిగించే కృత్యాల ద్వారానే భాషను బోధించాలి. పదజాల అభివృద్ధి కోసం వివిధ వ్యూహాలను అన్వేషించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు నిరంతరం సమవయస్కులతో, సహాధ్యాయులతో గడుపుతారు కాబట్టి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలా బోధించదలుచుకున్నారో చర్చించి వారి సాయం అందించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల లోపాలను గమనించి నివారణ చర్యలను చేపట్టాలి. ప్రతి బాలుడు, బాలిక ప్రత్యేకత కలిగిన వారు కాబట్టి ఒకే బోధనా పద్ధతి వర్తించదని తెలుసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనాభివృద్ధి కొరకు ఉపాధ్యాయులు సమ్మిళిత తరగతి బోధనా వ్యూహాలు అమలు చేయాలి. ఇతర ఉపాధ్యాయులతో చర్చించి సమిష్టి కార్యాచరణ అమలు చేయాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల వయసుకు తగిన విధంగా కృత్యాలు, బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవాలి. మానసిక వైద్యుల సలహాలను అవసరమున్నప్పుడు పొందాలి. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లల బోధనలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సలహా తీసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల రోజువారీ కృత్యాల నిర్వహణ, ప్రగతి క్రమాలు నమోదు చేయాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నేపథ్యం తెలిసి ఉండాలి. పై అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని తరగతి గదిలో విలీన సహిత తరగతి బోధనా వ్యూహాలు అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ స్ట్రాటజీస్ అమలు చేస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా భాషా సముపార్జన, భాషను పొందడంలో ఏ మాత్రం వెనుకంజ వేయరని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఇక్కడితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ స్టార్ట్ చేద్దామండి.